శీర్షిక నిప్పుల దారిలో నవోదయ స్వప్నం. అది 1992వ సంవత్సరం. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల రెవెన్యూ కార్యాలయం తీవ్రమైన మండుటెండల మధ్యాహ్న సమయంలో ఉంది. ఆఫీసు ఎదురుగా 10 మీటర్ల దూరంలో ఒకే ఒక్క తుమ్మ చెట్టు ఉంది. ఎండ తీవ్రతకు ఆ చెట్టు ఆకులు కూడా ముడుచుకుపోయి సరిగ్గా నీడను కూడా ఇవ్వలేకపోతున్నాయి. చుట్టుపక్కల ఎటు చూసినా ఎండమావులు తప్ప మరో నీడ జాడ లేదు. ఆ చెట్టు కింద ఉన్న ఒక చిన్న నాపరాతి అరుగు మీద 11 ఏళ్ల ఒక పల్లెటూరి బాలుడు కూర్చుని ఉన్నాడు. ఆకలి దంచేస్తోంది, ఎండలో నిప్పు కురిపిస్తోంది. కానీ ఆ బాలుడి కళ్ళు మాత్రం ఆఫీసు గుమ్మం వైపే చూస్తున్నాయి. ఏ నిమిషంలోనైనా లోపల నుంచి తన పేరు పిలుస్తారేమోనన్న ఆశతో ఉన్న ఆ అబ్బాయే గంధం చంద్రుడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక పెద్దాయన వచ్చి ఆ అరుగు మీద కూర్చుంటూ, "ఏం నాయనా ఇక్కడ కూర్చున్నావు? ఏం పని మీద వచ్చావు?" అని అడిగాడు. "కులం సర్టిఫికేట్ కోసం వచ్చాను పెద్దాయన. అప్లికేషన్ పెట్టి నెల దాటింది. ఈరోజు ఇస్తామని మా ఊరి తలారి చెబితే వచ్చాను" అన్నాడు చంద్రుడు. "మరి మీ అమ్మనాన్నలు రాలేదా? ఒక్కడవే వచ్చావే?" అని పెద్దాయన అడగగా, "వాళ్ళు కూలి పనికి వెళ్ళారు. నేను 5వ తరగతి పాస్ అయ్యాను. నవోదయ స్కూల్ ఎంట్రన్స్ రాస్తే సీట్ వచ్చింది. జాయిన్ అవ్వాలంటే సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్ తీసుకురావాలని లెటర్ వచ్చింది. అందుకే ఒక్కడనే వచ్చాను పెద్దాయన" సమాధానమిచ్చాడు. ఆ ముందు రోజు రాత్రి ఇంట్లో జరిగిన ముచ్చట చంద్రుడి మనసులో కదలాడింది. తండ్రి కూలి పని నుంచి రాగానే, "నానా, నవోదయ స్కూల్లో చేరాలంటే సర్టిఫికెట్లు కావాలంట, నువ్వు వస్తావా?" అని అడిగాడు. తండ్రి నిస్సహాయంగా, "నేను పనికి పోకపోతే ఇల్లు గడవదు కదరా, నువ్వే వెళ్ళగలవా?" అన్నాడు. "వెళ్తాను నాన్న. పేరు సోముల నుంచి తిమ్మనాయనపేటకు ₹1.5, అక్కడి నుంచి కొలిమిగుండ్లకు ₹2, రాను పోను ₹7 అవుతుందని కొడుకు లెక్క చెప్పాడు. తండ్రి తన చెమట చుక్కల సంపాదన నుంచి ఒక ₹10 నోటు తీసి చంద్రుడి చేతిలో పెడుతూ, "జాగ్రత్త, డబ్బులు జాగ్రత్త నాయనా, మధ్యాహ్నం ఏదైనా కొనుక్కొని తిను" అన్నాడు. ఉదయాన్నే నిక్కర్ జేబులో ఆ ₹10 నోటును గుండెలా దాచుకుని బస్సెక్కి కొలిమిగుండ్ల ఆఫీసుకు చేరుకున్నాడు. టికెట్లు పోగా జేబులో ₹5 నోటు, ₹1.5 చిల్లర మిగిలాయి. ఆఫీసులో క్లర్కుని అడిగితే, "ఎంఆర్ఓ గారు బయటకు వెళ్ళారు, వచ్చే వరకు వేచి ఉండమన్నాడు. సమయం కరుగుతోంది. 1 గంట, 2, 3, 4 అయ్యింది. ఆకలి కడుపును నలిపేస్తోంది. చెప్పులు లేని కాళ్ళు ఆ కాలుతున్న నాపరాతి బండపై పొక్కులెక్కుతున్నాయి. కానీ చంద్రుడు అక్కడి నుంచి కదలలేదు. ఒకవేళ తను తినడానికి బయటకు వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి వెళ్ళిపోతే, సర్టిఫికేట్ దొరకకపోతే నవోదయ సీటు పోతుందనే భయమే అతడిని ఆ ఎండలో నిలబెట్టింది. ఆఫీసు బయట తెల్లబట్టలు వేసుకున్న ఒక దళారి కుర్చీలో దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చుని ఉన్నాడు. జనాలు ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఎంఆర్ఓ గారు వచ్చారు. అంతవరకు దర్జాగా కూర్చున్న ఆ తెల్లబట్టల వ్యక్తి ఒక్క ఉదుటిన లేచి నడుం వంచి వినయంగా నమస్కారం పెట్టాడు. అధికారం ముందు మోకరిల్లే వ్యవస్థ రూపం అది. చంద్రుడు ఆశగా మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఈసారి అక్కడ ఉన్న బిళ్ళబంట్రోతు అడ్డుపడ్డాడు. "నీ పని అయిపోయిందిలే, కానీ ఏమన్నా తెచ్చావా?" అన్నాడు సైగ చేస్తూ. 11 ఏళ్ల చంద్రుడికి ఆ మాటలు అర్థం కాక నిశ్శబ్దంగా నిలబడ్డాడు. "డబ్బులు తెచ్చావా లేదా?" అని బంట్రోతు గద్దించాడు. చంద్రుడు సమాధానం చెప్పకపోవడంతో కోపంగా చంద్రుడి ఫైల్ను పక్కన పడేసి మిగతా వాళ్లకు సంతకాలు అయిన సర్టిఫికెట్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. అక్కడ దారుణం జరుగుతోంది. ఒక్కొక్కరికి నుంచి ఒక్కో పద్ధతిలో లంచం వసూలు చేస్తున్నాడు ఆ బంట్రోతు. కొందరిని గోడచాటుకు తీసుకెళ్ళి డబ్బులు తీసుకుంటున్నాడు. కొందరితో చేతిలో చెయ్యి కలిపి నోట్లు నొక్కుతున్నాడు. ఆకలి, ఎండ, నిస్సహాయత తట్టుకోలేక చంద్రుడు మళ్ళీ ధైర్యం చేసి, "అయ్యా, నా సర్టిఫికేట్ ఇవ్వండి" అని అడిగాడు. "సరే ఇటురా" అన్నాడు బంట్రోతు. దగ్గరికి వెళ్ళడమే ఆలస్యం. ఆ బంట్రోతు రాక్షసంగా చంద్రుడి చొక్కా జేబులో చెయ్యి పెట్టేశాడు. అందులో ఉన్న ₹5 నోటును చిల్లరను లాగేసుకున్నాడు. చంద్రుడు వెనక్కి జరిగి చేతిని అడ్డు పెట్టేలోపే ఆ ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత స్టూలు మీద సర్టిఫికెట్ పెట్టి సీలు వేసి, "ఇదిగో నీ సర్టిఫికేట్ తీసుకో" అంటూ విసిరేశాడు.
సర్టిఫికేట్ చేతికి వచ్చిందన్న ఆనందం కంటే తండ్రి కష్టపడి దాచిన ఆఖరి పైసాను కూడా ఆ రాబందు లాగేసుకుందన్న వేదన చంద్రుడిని కుదిపేసింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ బంట్రోతు కరిగి ఆ బంట్రోతు కరిగి కనీసం ఇంటికి వెళ్ళడానికి బస్ ఛార్జీ అయినా ఇస్తాడేమోనని ఆశగా చూశాడు. కానీ ఆ కసాయికి లంచాల వేటలో వేరే ధ్యాసే లేదు. అప్పటికే సమయం సాయంత్రం 5:30 అవుతోంది. జేబులో ఒక్క పైసా లేదు. కడుపులో ఆకలి మంటలు ఎగసిపడుతున్నాయి. సొంత ఊరైన కోటపాడుకు వెళ్లాలంటే బస్సు ఛార్జీలు లేవు. అప్పుడు చంద్రుడికి కొలిమిగుండ్ల నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలుం గ్రామంలో నివసించే మేనత్త చిన్న సుబ్బమ్మ గుర్తుకొచ్చింది. ఇంకా ఆలస్యం చేయలేదు. సర్టిఫికేట్ను జాగ్రత్తగా చుట్టి జేబులో పెట్టుకుని కాళ్లకు పనిచెప్పాడు. ఆ దారి నాపరాళ్ల గనుల దారి. సాయంత్రం 5 దాటితే అక్కడ మనుషులెవరూ ఉండరు. దారి పొడుగునా గతుకులు, నిర్మానుష్యం తాండవిస్తోంది. చీకటి పడుతోంది. భయం గుండెను పిండేస్తోంది. ఆకలితో శరీరం సహకరించటం లేదు. అయినా చంద్రుడు ఆగలేదు. కొద్దిసేపు పరుగు, ఆయాసం వస్తే కొద్దిసేపు నడక, మళ్ళీ పరుగు తీశాడు. గుండెను సర్టిఫికెట్ను అరచేతిలో పెట్టుకుని శ్వాస ఆగిపోయేలా పరిగెత్తాడు. రాత్రి 6:30 సమయంలో బెలుంలో ఉన్న అత్తగారింటికి చేరుకున్నాడు. దుమ్ము కొట్టుకుపోయిన శరీరం, ఎండిపోయిన పెదవులు, మాట్లాడటానికి కూడా లేని ఓపికతో ఉన్న చంద్రుని చూసి మేనత్త ఆశ్చర్యపోయింది. ఒక్కడివే వచ్చావా నాయనా అంటూ నీళ్ళిచ్చింది. గబగబా నీళ్లు తాగి మంచం మీద కూలబడ్డాడు. మధ్యాహ్నం తిన్నావారా అని అత్త అడగగా, లేదత్తా, కొలిమిగుండ్ల నుంచి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్తుంటే చంద్రుడి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారగా కారాయి. జరిగిందంతా విని ఆ అత్త మనసు ద్రవించిపోయింది. వ్యవస్థను శపిస్తూ ఏడుస్తూనే చంద్రుడిని గుండెలకు హత్తుకుంది. అన్నం తినిపించి రాత్రంతా ఆ చిన్నారి కాలినొప్పులు తగ్గేలా కాళ్ళు పిసికింది. మరుసటి రోజు ఉదయం చంద్రుడు అత్త దగ్గర డబ్బులు తీసుకొని సొంత ఊరికి చేరాడు. కానీ ఆ ముందు రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో జరిగిన నరకం అప్పుడు తెలిసింది. రాత్రి 7 గంటలకు తండ్రి కూలి పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. చిన్నోడు రాలేదా అని భార్యని అడిగాడు. ఇంకా రాలేదు అనగానే ఆకలి అలసట మరచి భుజార తువ్వాలు వేసుకొని బస్టాండ్కి పరిగెత్తాడు. తిమ్మనాయనిపేట నుంచి వచ్చే ఆఖరి బస్సు రాత్రి 8 గంటలకు వచ్చింది. ఊరి వాళ్ళు దిగారు. కానీ అందులో చంద్రుడు లేడు. దిగిన వాళ్ళందరినీ ఆతృతగా అడిగాడు. అందరి నుంచి చూడలేదు అనే సమాధానమే వచ్చింది. రాత్రి 9 గంటలకు వరకు బస్టాండ్లోనే పిచ్చివాడిలా ఎదురు చూశాడు ఆ తండ్రి. ఆ రోజుల్లో ఫోన్లు లేవు. సమాచారం తెలుసుకునే మార్గం లేదు. వేరే బండి మాట్లాడుకుని వెళ్దామంటే స్తోమత లేదు. దిక్కుతోచని స్థితిలో ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. తండ్రి ఒక్కడే రావటం చూసి తల్లి గుండె పగిలిపోయింది. పిల్లోడు వస్తే అందరం కలిసి తిందామని వండి పెట్టిన అన్నం అలాగే ఉండిపోయింది. ఆ రాత్రంతా దంపతులకు కంటి మీద కునుకు లేదు. తల్లి బయటకు ఏడుస్తుంటే తండ్రి గుండెల్లోనే ఏడుస్తూ భార్యకు ధైర్యం చెప్పాడు. మరుసటి రోజు మధ్యాహ్నం చంద్రుడు క్షేమంగా ఇల్లు చేరే వరకు ఆ తల్లిదండ్రులు ఒక్క ముద్దైనా నోట్లోకి తీసుకోలేదు. ఒక నిరుపేద బాలుడి 5 రూపాయల నోటును దోచుకున్న ఆ ఆఫీస్ బంట్రోతు ఆ రోజు కేవలం ఒక చిన్న పిల్లవాడి జేబుని మాత్రమే కొల్లగొట్టలేదు. ఆ బాలుడి ఆత్మగౌరవాన్ని గాయపరిచాడు. కానీ ఆ రోజు కారిన కన్నీళ్లు వృధా పోలేదు. ఆకలితో భయంతో నాపరాళ్ల బాటలో చంద్రుడు పెట్టిన ప్రతి అడుగు భవిష్యత్తులో అతను సాధించబోయే ఐఏఎస్ విజయానికి పునాది రాళ్లయ్యాయి. వ్యవస్థలోని అవినీతిని చూసి భయపడి పారిపోకుండా అదే వ్యవస్థను శాసించే స్థానానికి ఎదగాలని పట్టుదలను ఆ 5 రూపాయల దొంగతనం చంద్రుడిలో నూరిపోసింది. అందుకే గంధం చంద్రుడి గారు కలెక్టర్ అయ్యారు కూడా. ఆఫీసులకు వచ్చే సామాన్యుల పట్ల, ముఖ్యంగా సర్టిఫికెట్ల కోసం వచ్చే విద్యార్థుల పట్ల ఎంతో మానవత్వంతో వ్యవహరించేవారు. ఇది ఆయన సొంత అనుభవ పాఠం.